ఢిల్లీలో రైతులకు సెంటర్ సర్కారోళ్లకు నడుమ అయితున్న కిరికిరి లాఠీ చార్జీలు టీయర్ గ్యాస్లతోనే మూడొద్దుల సంధి పొట్టు నడుస్తుంది. ఢిల్లీకి నలుమూలలకించి వచ్చేటి రైతులను పోలీస్ బలగాలు పొలిమేరలనే ఆగబడుతుర్రు. ఆయన తగ్గుతలేరు రైతన్నలు. అందుకనే మళ్ళోసారి సెంటర్ సర్కారోళ్ళు రైతులను చర్చలకు పిలిచిర్రట. ఇక చర్చల సంగతి ఏందో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. సెంటర్ సర్కారోళ్లకు రైతులకు నడుమ ఢిల్లీలో అవుతున్న లొల్లితోని పొలిమేరల బొబ్బ అవుతుంది. మూడొద్దుల సంధి పొలిమేరలన్నీ బంద్ పెట్టి రైతులను ఎవ్వరిని పొలిమేర లోపలికి రాకుండా కేంద్ర బలగాలు అడ్డం పడుతున్నాయి. అట్టా పోలీసు వాళ్లకు రైతులకు నడుమ డి అంటే డి అన్నట్టే ఫైటింగులు నడుస్తున్నాయి. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే 2 మాటల రైతులతోని చర్చలు నడిపించారు సెంటర్ సర్కారోళ్ళు. అట్టగా చర్చలల్లో రైతులు అడిగినాయి, సెంటర్ సర్కారోళ్ళు ఇయ్యకపోయేటాళ్లకు 2 మాటల చర్చలు విఫలమే అయినాయి. అట్ట మల్లోపాలి అంటే 3వ పారి చర్చలకు రమ్మని పిలిచిరట సెంటర్ సర్కారోళ్ళు. అట్ట ఓకెల్లా చర్చలకు సిద్ధం అనుకుంటూనే ఇంకోకెల్లా పొలిమేరలల్లో లొల్లి చేస్తున్నారు రైతన్నలు. సెంటర్ సర్కారోళ్లతో మాట్లాడేందుకు రైతుల తరపుకేంచి రైతు సంఘాలు కూడా తయారయ్యారట. ఇక ఇదిట్టుంటే ఇటు అలా డిమాండ్లన్నీ తీర్చేదానక ఇక తగ్గేదేలే అంటున్నారు రైతన్నలు. టీఆర్ గ్యాసులు ఇడిచిపెట్టినా, లాఠీలతోని బాదినా, పైపులతోని నీళ్లు కొట్టినా, ఆఖరికి పానాలు తీసినా, ఎన్ని తిప్పల పెట్టినా తగ్గేదేలే అన్నట్టు జంగుకు జట్టు కట్టిర్రు. రోడ్ల మీద, రైల్వే ట్రాక్ల మీద నిరసనలకు దిగిర్రు. అట్టా రైతుల ధర్నాలతోని ఇటు ఢిల్లీ నలుమూలలకేంచి ఢిల్లీ లోపలికి పోయేటి తొవ్వలన్నీ బంద్ పెట్టిర్రు పోలీసోళ్ళు. రైళ్లు తిరిగేటి తొవ్వలని మార్చిర్రు. అట్టా వచ్చిపోయేటి బండ్లకు ట్రాఫిక్ తోని కన్న తిప్పలైతుందట. ఇదంతా పోవాలంటే, అన్ని చక్కగా కావాలంటే రైతుల డిమాండ్లను సెంటర్ సర్కారులు తీరిస్తేనే అవుతుంది అంటున్నారు ఢిల్లీ పబ్లిక్. మరి చూడాలి ఈ పాలి చర్చలలో ఏమైతుంది ఏంది అనేదిగా.